ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఇంకా 101వ రోజు 102వ రోజు ఏం జరిగిందో మనం మ్యాటర్లో పోదాం. ఇంకా ఈ రోజు అయితే స్పెషల్గా బిగ్ బాస్ అందరి జర్నీల గురించి చూపించాడు అనమాట. అంటే ఒక రకంగా అందరినీ మోటివేషన్ చేశాడు, అంటే అందరినీ పొగిడాడని అర్థం. ఎందుకంటే వీళ్ళంతా టాప్ 5కి వెళ్ళారని. అంటే ఉన్న 5 మంది నిఖిలు, గౌతము, నబీలు, ప్రేరణ, అవినాష్ వీళ్ళందరి అంటే ఫస్ట్ స్టార్టింగ్ జర్నీ నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఎన్నెన్ని బాధలు పడ్డారో, ఎన్నెన్ని అవమానాలు ఎదుర్కొన్నారో, అంటే ఇంక వీళ్ళు ఎలా ఆడారో అవన్నీ చూపించాడు అనమాట. ఇదేదో పెద్ద బాబు కేజీఎఫ్ లెవెల్లో సినిమా లెవెల్లో చూపించేసాడు. సరేలే, మొత్తానికి రియాలిటీ షో కాబట్టి మొత్తం బాగానే ఉంది. ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఇంకా టాప్ ఫైనలిస్టు అంటే ఫైనల్ విన్నర్ ఎవరు అనేది ఇంకా రేపు ఒక్కరోజు అయితే తెలిసిపోద్ది అనమాట. అంటే రేపు మాత్రం అంటే సాటర్డే సండే మాత్రం ఇది డైరెక్ట్ లైవ్ అనమాట. కానీ రేపుది ఏంటంటే కాస్త రేపటిదైతే ముందుగా తీయడం అయితే ఉంటుందన్నమాట. నేను రేపు అన్నపూర్ణ స్టూడియో దగ్గర వెళ్తాను. అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు వెళ్ళి నేను బయట మొత్తం షూట్ చేస్తాను. కానీ లోపలికి అయితే పని లేడే, మొత్తం జరిగేదంతా అయితే నేను లైవ్లో చెప్తాను. ఇంకా రేపైతే ఫైనల్ అనమాట. అంటే అదే సెమీఫైనల్, తర్వాత ఎల్లుండి ఫైనల్. కాబట్టి మనం చూద్దాము. ఇంకొక 2 రోజుల్లో ఫైనల్ ఎవరో తెలిపోద్ది. ఇంకా అందరికైతే ఇంకా నిఖిల్ అనే ఇంకా ఫైనల్ విన్నర్ అని అయితే ఇంకా అందరికి అర్థమైపోయింది. ఇంకా చాలా మంది అయితే గౌతమ్ అనమాట. అంటే గౌతమ్ చాలా టఫ్ ఫైట్ అయితే ఉన్నాడు. కానీ గౌతమ్కి కాస్త ఛాన్సెస్ తక్కువే. ఎందుకంటే అతను ఆడింది అయితే ఏం లేదనమాట మొదటి నుంచి. కానీ నిఖిల్ అన్న మాత్రం అట్ట కాదనమాట. మొదటి నుంచి ఎంతో కష్టపడాడు. ఇంకేం కాదు చెప్పండి. నిఖిల్ అన్న ఒకటి లోపల పెట్టుకొని ఒకటి బయటికి చూపించకుండా ఆడుతున్నాడని రకరకాలుగా పుకార్లు. ఇదంతా ఏంటంటే ఇదంతా టీఆర్పీ రేటింగ్ కోసం. పైగా చాలా మంది అంటే ఈ విష్ణుప్రియ కానీ గౌతమ్ కానీ చాలా మంది నేను చూసే బయట చాలా మందికి ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో చాలా మంది డబ్బులు ఇచ్చి మరీ ప్రమోషన్ చేయించుకున్నారు. అంటే వాళ్ళకి ఓటిమ్మని, అంటే పాజిటివ్గా చెప్పమని, మిగతా వాళ్ళకి నెగిటివ్గా చెప్పమని. కానీ మాకైతే మాత్రం ఎవరు ఏ రూపాయి అయితే ఇవ్వలేదు. నేను మాత్రం అభిమానంతో చెప్తున్నా. నేను ఏంటంటే మొదటి నుంచి ఈ బిగ్ బాస్ మొత్తం చూశాను. ఇంకా నాకు తెలిసినంత వరకు, ఇంకా చూసినంత వరకు అయితే నిఖిల్ అనే పర్ఫెక్ట్ కెమెరా అనిపించింది. ఎందుకంటే అతను బయట ఎలా ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ హౌస్లో మాత్రం 100 రోజులు నేను చూస్తున్నాం. కాబట్టి 100 రోజులు ఏంది, మొత్తం 102 రోజులు. ఇంకా రేపు ఫైనల్ అయ్యేతో కూడా మొత్తం 105 రోజులు అవుతుంది అనమాట. కాబట్టి అసలు ఎక్కడ అతను యాక్టింగ్ చేసింది కానీ, ఇంకా అతను దొంగ దెబ్బ తీసింది కానీ, అతను ఏదో ఊహించుకొని ఆడటం ఏం లేదనమాట. కానీ బయట చాలా మంది అన్నారు అతను లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి ఆడుతున్నాడని. ఎలా ఆడతారు చెప్పండి? ఇప్పుడు 3 నెలల నుంచి ఎలా ఒక మనిషి వాళ్ళు అవుతారు చెప్పండి? అది అంటే యాక్టింగ్ చేయడం. కాబట్టి 3 నెలలు ఒక మనిషి యాక్టింగ్ చేయడం జరగదు. అది చాలా కష్టం అది. ఎందుకంటే 3 నెలల నుంచి కెమెరాలు అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాయి. ఈ 3 నెలలు అతను యాక్టింగ్ ఎన్నిసార్లు ఉన్నాయి అంటే ఎంతసేపు అని చేస్తాడు చెప్పండి? అంటే ఎంతసేపు అని అది పెట్టుకొని ఎంతసేపు దయపెట్టుకెళ్తావు? అది బయట రావాల్సినాక మనిషి అయినా ఒకటి ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? ఎంతసేపు అని అబద్ధం చెప్పగలుగుతావు? ఏదో టైంలో నిజం చెప్పాల్సిందే. ఏదో టైంలో ఏడస్తాం, ఏదో టైంలో నవ్వుతాం. కాబట్టి ఒక 3 నెలల మనిషి ఏడవకుండా, నవ్వకుండా, అబద్ధం చెప్పకుండా అది జరగదు. ఒక మనిషి నవ్వకుండా, ఏడవకుండా ఉండొచ్చు. కానీ జరిగిన బాధని ఎదుటి మనిషి చెప్పుకోకుండా అయితే ఉంటాడు అనమాట. అది మనిషి వాళ్ళు అసలు కాదు. అంటే ఎక్కడ విషయాలు అక్కడే మర్చిపోవడం, ఆ విషయాలు తీసుకొచ్చి ఎక్కడ చెప్పకుండా ఉండడం, ఈ విషయాలు ఎత్తుకొని అక్కడ చెప్పకుండా, అదైతే ఎవరి వల్ల కాదు అది. కాబట్టి కానీ ఏడవకుండా, నవ్వకుండా అయితే ఉండొచ్చు. నవ్వకుండా కూడా కష్టమే లేదే, నవ్వుతారు మనిషి ఒక 3 నెలలు. కానీ ఏడవకుండా అయితే ఉండొచ్చు అనమాట. ఏదైనా పెద్ద దెబ్బ తగిలితే తప్ప మిగతా టైంలో మనిషి ఏడవకుండా అయితే ఉండొచ్చు. కానీ లోపల చాలా బాధపడతాడు. అంటే ఏడ్చే దానికన్నా ఇంకా బాధ ఎక్కువ. కాబట్టి మనిషికి బాధ లేకుండా ఉండదు. ఈ 3 నెలల్లో మనిషి అయితే ఇది అసలు అదింపెట్టి నటించడం అయితే ఎవరి వల్ల కాదు. అది చాలా మంది అన్నారు. ఇంకా నిఖిల్ అన్న విన్నర్ అయ్యాడంటే మాత్రం ఇంకా బిగ్ బాస్ అనేది ఖచ్చితంగా అదొక రియాలిటీ గేమ్ అని అర్థం. ఇంకా నిఖిల్ అన్న విన్నర్ కాకుండా ఇంకా మిగతా ఎవరు విన్నర్ అయినా సరే అది మొత్తం ఫేక్ అని అర్థం అనమాట. అంటే బిగ్ బాస్ అనేది ఫేక్ అన్ఫేక్ అనేది నిఖిల్ అన్న విన్నింగ్ టైం బట్టి ఉంటుంది అనమాట. ఎందుకంటే నిఖిల్ అన్న విన్నర్ అయితే ఇంకా పక్కా అది బిగ్ బాస్, ఇంకా పక్కా అది అంటే నిజమైన గేమ్ షో అనే అర్థం అనమాట. ఎందుకంటే నిఖిల్ అన్న మొదటి నుంచి ఇప్పుడు దాకా మనం చూస్తాము. ప్రతిసారి నామినేషన్లో పడ్డ ప్రతిసారి అతను టాప్లో ఉన్నాడు. కారణం వల్ల ఒకటే ఏంది, అభిమానులు అతనికి ఓటేసారు అంతే. అంతేగాని చాలా మంది ఏమన్నారంటే కర్ణాటక నుంచి అభిమానులు ఓటేసారని. కర్ణాటక నుంచి ఎలా వేస్తారండి బాబు? అసలు తెలుగు వాళ్ళకి ఎలా అర్థం ఉంది, కర్ణాటక వాళ్ళకి, కన్నడ వాళ్ళకి చెప్పండి. సరే వాళ్ళ మనిషి ఇక్కడ ఉన్నాడు, సరే వాళ్ళు ఎంతసేపు అని ఓటేస్తారు? ఏంది 3 నెలలు మనుషులు అన్ని పనులు పక్కన పెట్టుకుని ఓట్లు వేస్తారు చెప్పండి? ఈ 3 నెలలు ఏదో ఒక వారంలో కాస్త వీక్ అయిపోవచ్చుగా. ఆ వీక్లో నిఖిల్ అన్నప్పుడు డౌన్ అయిపోవచ్చుగా. కానీ నిఖిల్ అన్న ఓటింగ్ను పట్ట ప్రతిసారి టాప్ ఓటింగ్లో ఉన్నాడుగా. అంటే దీనికి అర్థం ఏంది? అంటే అతనికి అభిమానులు ఉన్నట్టే కదా అర్థమేక.
లేకపోతే ఏదో ఒక వారంలో మనిషికి 3 నెలలు కష్టం రాకుండా ఎలా ఉంటుంది? మర్చిపోడా ఎవడో ఒకడు. కాబట్టి ఇదంతా ఉట్టి ఫేక్ మాటలే. అతను కన్నడ అయినా, తెలుగు అయినా, హిందీ అయినా, మలయాళం అయినా, అతను ఎవడైనా సరే మనిషి ఆట బాగుంటే ఓటేస్తారు. అదేవిధంగా సినిమా బాగున్నా సరే సినిమా చూస్తాం మనం. అది ఏదైనా అంటే ఒక మనిషికి నచ్చాలండి, అంతేనో. ఇష్టం ఉండాలి, నచ్చాలి. అప్పుడు ఆ మనిషి కోసం ఎవరు ఏదైనా చేస్తారు. అంతేగాని చాలా మంది చాలా రకాలుగా ఫేక్ మాటలు. చాలా మంది ఏంటంటే గౌతమ్ ఓటేసేయాలి, నబీల్ ఓటేసేయాలి, మన తెలుగు వాళ్ళు అవినాష్ ఓటేసేయాలని. అది కరెక్ట్ కాదు అది. సరే, ఇంకా ఓటింగ్ అయితే ఎప్పుడైతే క్లోజ్ అయిపోయినా ఇంకా ఏమి లేవు. ఇప్పుడు మన చేతులు అయితే ఏమి లేదు. ఇంకా ఓటింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఈ సాటర్డే, ఇంక ఈ సండే రోజు చూసుకుందాం. ఇంక రేపు సండే రోజు, ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా చూద్దాం ఏమవుతుందో. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా నిఖిల్ అని 100% విన్నాను అనమాట. ఎవరైనా నిఖిల్ అన్న ఫ్యాన్స్ ఉంటే వెంటనే నాకు కామెంట్ కూడా పెట్టండి. ఇంకా నేను అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు రేపైతే వెళ్తాను. రేపు నైట్ వెళ్తా, ఒక 7-7:30కి వెళ్తాను అనమాట. వెళ్ళి నేను లైవ్ అయితే అప్డేటింగ్ చేస్తాను. చూస్తా ఉండండి. ఇంకా చూద్దాం. ఇంకా ఎందుకంటే సెమీఫైనల్ రోజు ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి ఇంకా చూద్దాం ఏమేమి అవుద్దో ఏందో. ఆడేమో గొడవలు అయితే మనం ఏం చేయలేము. ఇంకా ఎందుకంటే లాస్ట్ టైం భలే గొడవలు అయినాయి. ఇంకా రేపు మ్యాక్సిమం గొడవలు అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే కానీ ఈ బిగ్ బాస్ మరీ అంత కాకైతే లేదు లేటే. ఎందుకంటే సెలబ్రిటీలు తక్కువ, పైగా చాలా మంది దీన్ని ఫ్లాప్ సీజన్ అన్నారు. ఎందుకంటే చాలా మందికి ఇంట్రెస్ట్ క్రియేటివిటీ లేదు ఇది. కానీ లాస్ట్ సీజన్ మాత్రం భయంకరంగా ఉండింది. ఎందుకంటే పల్లవ ప్రశాంత్ అన్న ఒక సామాన్యుడు వెళ్ళి అక్కడ గెలవడం, మన రైతు బిడ్డ కాబట్టి అదంతా వేరు. కానీ ఈ సీజన్ వేరు అనమాట, పూర్తిగా వేరు. దాన్ని డామినేషన్ చేసింది బాగా. అంటే దేంట్లో డౌన్ అయిపోవడంలో డామినేషన్ చేసింది. కాబట్టి ఈ సీజన్ బాగా డల్ అయింది. కాబట్టి అది మన చేతిలో లేదు. కానీ చూద్దాం, రేపైతే తేలిపోద్ది రేపు ఏంటనేది. అంటే దీనికి జనాల అభిప్రాయం ఉందా లేదనేది. ఇంకా ఎల్లుండి ఫైనల్ రోజు కూడా, అంటే నేను రేపు సాటర్డే సండే 2 రోజులు నేను లైవ్ అయితే పెడతా. ఏది బిగ్ బాస్ అదే అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వెళ్ళి. కాబట్టి మీకు డౌట్లు ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి. ఇంకా టైం లేదు, ఇంకా 2 రోజులు ఉంటాయి. ఇంకా 2 రోజులే ఉంది కాబట్టి ఇంకా టైం ఏమి లేదు. ఇంకా చూద్దాం. ఇంకా ఏదైతే అయింది, నేనైతే మాత్రం 100% నిఖిల్ అన్నీ ఫైనల్ విన్నర్ అవ్వాలని కోరుకున్నా. ఒకవేళ విన్నర్ కానీ కాకపోతే అది ఒట్టి ఫేక్ అని అర్థం. ఆ రకరకాలుగా అన్నారు చాలా మంది. నిఖిల్ విన్నర్ కాకపోతే గౌతమ్ కప్పిస్తే గౌతమ్ని కొట్టి ఆ కప్పులోకి వెళ్ళి నిఖిల్ అనిపిస్తామని ఇవన్నీ ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా పెద్ద సొరడేది, ఇంకా పెద్ద బుర్ర కథ అయిపోద్ది. కాబట్టి ఇంక నేను సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తాను ఒకటే, ఇంకా ఫైనల్ విన్నర్ అయితే నిఖిల్ అన్న అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇంకా మీ అభిప్రాయం ఏంటో అనేది నాకు కామెంట్లో పెట్టండి, ఓకేనా? ఇంక ఈ బిగ్ బాస్ సీజన్ 8 మీద ఇంకా ఏమాత్రం టైం లేదు. కాబట్టి మీకు డౌట్ ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి, నేను వాటిని క్లియర్ చేస్తాను.